అంచనాలే నిజం కాబోతున్నాయా? ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో హస్తవాసి బాగుందా? కంచుకోట లాంటి ఖమ్మం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల మెజారిటీ రిపీట్ అవుతుందా? ముగ్గురు మంత్రుల జిల్లాలో ఎలా ఉండబోతోంది ఫలితం? పోలింగ్ ముగిసింది, ఫలితమే మిగిలి ఉంది. కానీ ఖమ్మం ట్రెండ్పై ఓ అంచనాకొచ్చేశాయట రాజకీయ పక్షాలు. బీఆర్ఎస్ తన సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడం కష్టమేనన్నది లేటెస్ట్ టాక్. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఈసారి రెండో స్థానానికే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయట. ఎక్కువ చోట్ల గులాబీ పార్టీ రెండో స్థానంలో ఉండగా కొన్ని బూత్లలో బీజేపీ సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడిందని అప్పుడే ఓ అంచనాకొచ్చేశారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఖమ్మంలో ఈసారి బీజేపీ గణనీయమైన ఓట్లను సంపాదించుకోవడం ఖాయమంటున్నారు. 2019 ఎన్నికల్లో 20,000 ఓట్లతో సరిపెట్టుకున్న కమలం పార్టీ ఈసారి దాదాపు 1,00,000కు పైగా ఓట్లను తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉందంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో యువత కమలం వైపు మొగ్గు చూపినట్లు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. కొత్తగూడెం, సత్తుపల్లి, ఖమ్మం పట్టణాల్లో భారీగానే బీజేపీకి ఓట్లు పడ్డట్టు సమాచారం. పార్టీకి పెద్దగా ఉనికి లేని గ్రామాల్లో కూడా కమలం పువ్వు సింబల్కి ఈసారి ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అయోధ్యలో రామాలయం నిర్మాణం, అయోధ్య అక్షింతలు, మోదీ చరిష్మా మెజారిటీ వర్గం ఓటర్లపై ప్రభావం చూపినట్లే కనిపిస్తోంది. ఖమ్మం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి భారీగానే ఓట్లు పడ్డాయట. అయితే బీజేపీ చీల్చుకున్న ఓట్లు కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే గండి కొట్టినట్లు భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సిపిఐతో పాటు సిపిఎం, టీజేఎస్ పార్టీలు మద్దతు పలికినా బీఆర్ఎస్ నాయకులు కొందరు కాంగ్రెస్లో చేరినా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ పెరగాల్సింది పోయి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ అభ్యర్థికి 2 లక్షలకు పైగా మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నా చివరికి అది 1,50,000 దాటకపోవచ్చని కాంగ్రెస్ శ్రేణుల్లోనే చర్చ నడుస్తోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ఇంకా పెరగాలన్నా టార్గెట్ పెట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. కానీ దాదాపు 1,00,000 దాకా ఓట్లు గండిపడేలా ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం, రైతు బంధు పూర్తిగా జమ కాకపోవడం, 2 లక్షల రుణాలు మాఫీ అమలు చేయకపోవడం, విద్యుత్ కోతలు, నీటి ఎద్దడి వంటి అంశాలు కూడా కాంగ్రెస్పై ప్రభావం చూపాయంటున్నారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా పడ్డ ఓట్లు బీజేపీకి అనుకూలించాయన్నది ఓ అంచనా. ఎస్టీ రిజర్వ్డ్ మహబూబాబాద్లో కూడా కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. వరుసగా 2 పర్యాయాలు ఓటమి పాలైన ఆ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఈసారి గెలుపు గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారు. మహబూబాబాద్లో భారీ మెజారిటీతో బలరాం నాయక్ గెలుస్తారని కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాయి. ఇక్కడ కూడా బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమయ్యేలా ఉందంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి త్రిముఖ పోటీతో గెలుపు అవకాశాలకు గండిపడ్డమే కాదు, మెజారిటీ అంచనాలు కూడా అటూ ఇటయ్యేలా ఉన్నాయి.